హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనకి ఇక్కడ వాయిదా పడింది కదా యోగా సంబంధించి. సో 2021 తేదీలో జరగాల్సినటువంటి ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా అవ్వడం జరిగింది. ఆ ఎగ్జామ్స్ జూలై 1-2 పెడతారని చెప్పి మనం ఆల్రెడీ చూసాము. కానీ వాటి యొక్క హాల్ టికెట్స్ అనేటివి చూసినట్టయితే ఇంకా అప్పుడు ఓల్డ్ హాల్ టికెట్స్ అనేది పనికిరావండి. చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. 25th అంటే ఈరోజే మనకు హాల్ టికెట్లు అనేటివి పెట్టడం జరుగుతుంది. ఈ జూలై 1-2 ఎగ్జామ్స్ ఏవైతే వాళ్ళు రాయబోతున్నారో వాళ్ళకి సంబంధించి ఈరోజు వదులుతారనమాట. ఒకసారి చెక్ చేసుకోండి, అప్డేటెడ్ అనమాట ఇది. సో ఇవి డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకెళ్ళండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ పోస్ట్ పోన్ అయినటువంటి ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి సంబంధించి. మిగతా వాళ్ళంతా డైలీ వాళ్ళ ముందు హాల్ టికెట్లు పనికొస్తాయి. ఓన్లీ ఈ 2021 ఎగ్జామ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఇక్కడ మనకు 25వ తేదీ హాల్ టికెట్లు అనేటివి డౌన్లోడ్ చేసుకోవాలి, గమనించగలరు. ఇది మనకు వాయిదా పడినటువంటి డిఎస్సి పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ అండి. ఇంకొక ముఖ్యమైన న్యూస్ ఏమిటంటే, అంతవరకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అదేవిధంగా మీకు యాప్లో ఇక్కడ 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్, క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ ఉన్నాయండి. ఈ పీడిఎఫ్స్ నుంచి ఎక్కువగా రావడం జరిగింది. 3rd to 8th ఫుల్లీ హ్యాండ్ రిటర్న్ ఉన్నాయి కదా, సో ఈ హ్యాండ్ రిటర్న్ నుంచి ఎక్కువగా అడిగారు. కంపల్సరీ చూసుకోండి. కంటెంట్ నుంచి అయితే కనుక ఒక్కటి కూడా మిస్ కాలేదన్నమాట బిట్. ఆ విధంగా మీకు పీడిఎఫ్స్ టెక్స్ట్ బుక్ చదవకపోయినా ఈ పీడిఎఫ్ చదువుకున్నా కూడా మీకు మొత్తం కవర్ అయిపోతుంది. 3 months వ్యాలిడిటీ ఉంది. ఓన్లీ 199 రూపీస్కే. చూడండి, టెస్ట్ సిరీస్ కావాలంటే కనుక 99 రూపీస్కే ఉంది. మెయిన్ అదేవిధంగా సైకాలజీ అకాడమీ బుక్ నుంచి ఎక్కువ ఇస్తున్నారండి. ఈ అకాడమీ బుక్ చదువుకున్నారంటే కనుక ఎనఫ్ ఈ తక్కువ టైంలో ఎగ్జామ్కి సరిపోతుంది. 99 రూపీస్తోనే ఉంది. మీకు ఇక్కడ వీడియోస్ ఉన్నాయి, పీడిఎఫ్ కూడా ఉంది, టెస్ట్లు ఉన్నాయి, మీకు బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఓకే, ఇంకా ఎవరైనా అకాడమీ బుక్ చదువుకుంటే కనుక ఒకసారి ఆ పీడిఎఫ్ అనేది ఒకసారి చూసేసుకోండి. చాలా యూజ్ అవుతుంది. రిపీట్ అవుతున్నాయి అన్నమాట బిట్స్ కూడా. తెలుగు అకాడమీ కూడా మీకు తెలుగు అకాడమీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనకి ఇక్కడ సైన్స్ అయితేనేమి, సోషల్, ఓకే, మ్యాథ్స్, ట్రై మెథడ్ కిందకి వస్తాయి కదా, సో వీటికి సంబంధించి విడివిడిగా ఉంటాయి తెలుగు అకాడమీ. ఆ పీడిఎఫ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. తెలుగు ఉంది, ఇంగ్లీష్ పీడిఎఫ్ కూడా ఉంది. తెలుగు అకాడమీ పుస్తకం నుంచి తీసుకున్నదే. అదంతా మీకు ఫోటోలు తీసి ఇక్కడ పెట్టున్నారండి పీడిఎఫ్ రూపంలో. సో చూడండి మెథడ్స్ అనేది. నెక్స్ట్ అదేవిధంగా హైకోర్టు, ఏపీ హైకోర్టుకు సంబంధించి చూసినట్టయితే ఎవరైతే డిఎస్సి వాళ్ళు అప్లై చేసింటారో, ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింటే కనుక మీకు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయింటే కంపల్సరీ స్టార్ట్ చేసుకోండి ప్రిపరేషన్. టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎలాగో మనకు అలాగా ఆ ఎగ్జామ్ ఎప్పుడు రాసింటారు కాబట్టి, సో ఆ ప్రిపరేషనే యూజ్ అవుతుంది. మధ్యలో గ్యాప్ ఇస్తే మళ్ళీ ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది. సో అలాగే జీకే, కరెంట్ అఫైర్, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. కొన్ని పేపర్స్కి మాత్రమే మనకు మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. సో వాటికి సంబంధించి కూడా మీకు ఇక్కడ పెట్టేస్తున్నాము. రీజనింగ్ సంబంధించి అంతా, అర్థమెటిక్ అంతా మీకు ఇక్కడ మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ అన్ని దీనిలో పెట్టున్నాము. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంగ్లీష్ సంబంధించి ఓన్లీ 72 వీడియోస్ అండి, మొత్తం కవర్ అయిపోతుంది. జనరల్ నాలెడ్జ్ అయితే 529. దీంట్లోనే మీకు కరెంట్ అఫైర్స్, జిఎస్, జనరల్ సైన్స్ ఇలాంటివన్నీ మీకు ఇక్కడనే మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో చూడండి, టైం వేస్ట్ చేసుకోకుండా మీరు వన్స్ కంప్లీట్ చేసుకున్నారంటే ఇక్కడ పీడిఎఫ్స్ ఉన్నాయి, టెస్ట్లు ఉన్నాయి, రాయండి, ప్లస్ పీడిఎఫ్స్ రివిజన్ చేసుకోండి. ఇక్కడ మీకు త్వరలోనే మోడల్ పేపర్స్ అనేటివి మీకు అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో ఫ్రీగానే. అంతలోపు కన్నా మీరు ఈ కంటెంట్ అంతా చదువుకొని పెట్టుకుంటే కన్నా వినేసి స్పీడ్ మోడ్ పెట్టుకొని విని హ్యాండ్ రోస్ రాసుకోవడం ఏదో ఒకటి చేశారంటే ఈ మోడల్ పేపర్స్ పెడతాం కదా, మీకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. యూట్యూబ్లో మీకు ఫ్రీగానే పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు సంబంధించి ఓన్లీ 499 రూపీస్గా ఉంది. హైదరాబాద్ ఫ్యాకల్టీ అండి, అంతా ఎక్సలెంట్గా ఉంటాయి క్లాసెస్ అయితే. సో చూడండి, మెయిన్ ఎక్కువగా స్కోర్ చేసుకునే వీలైతే ఉంటుంది. డిఎస్సి వాళ్ళు ఈజీగా రాసేయచ్చు అనమాట. ఇవంతా మీకు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ అనేది అందులో ఉన్నాయి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాము, అట్లయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 12,002 మంది, ఓకే, 1202, ఓకేనా, ఇంతమంది టీచర్లు మిగిలిపోయారంట. అది మనకి చూద్దామండి. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ముగిసిన తర్వాత ఇక్కడ బదిలీలు అయిపోయినాయి, పదోన్నతులు, ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం అయిపోయింది. సో ఇవన్నీ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓకే 1202 పోస్టులు అనేటివి మిగులుతూ ఉన్నాయంట. వీరినే మనకు క్లస్టర్ స్థాయి అకాడమిక్ టీచర్లుగా నియమించడం జరిగిందంట. అంటే ఏంటంటే మనకు క్లస్టర్ స్థాయి అకాడమిక్ టీచర్లు అంటే ఏంటంటే వీళ్ళు క్లస్టర్ టీచర్లు రోజు బడికి వెళ్ళి హాజరు అనేది నమోదు చేసుకుంటారండి. ఎక్కడైనా సబ్జెక్ట్ టీచర్ కన్నా సెలవు పెట్టిందంటే కన్నా వీరిని పంపిస్తారనమాట. అంటే మనకి ఇక్కడ మెటర్నిటీ లీవ్స్ 6 months పెడతా ఉంటారు చాలామంది, అలాంటి వాటికి పంపించడము. సో ఈ విధంగా ఎప్పుడైనా మనకి ఏమైనా టీచర్ సెలవులు కానీ పెడితే కన్నా, ఓకేనా, సబ్జెక్ట్ టీచర్స్ సెలవులు కానీ పెడితే కన్నా వీరిని అక్కడికి పంపించడం జరుగుతుంది. వాళ్ళని మనం క్లస్టర్ స్థాయి అకాడమిక్ టీచర్స్ అని చెప్పి అంటామండి.
అంటే ఇంక మీకు పక్క మండలాలకు సైతం పంపించాలా లేదా అనేది వాళ్ళ ఇష్టం అనమాట, అనేది ఉన్నతాధికారులు దానిపైన కసరత్తు అనేది చేస్తున్నారు. అంటే పక్క మండలాలకు కూడా పంపించాలా లేదా అని చెప్పి. క్లస్టర్ టీచర్లలో హెచ్జిటీలు అయితే మనకు 553 ఉన్నాయంట. స్కూల్ అసిస్టెంట్ అయితే 378, లాంగ్వేజ్ భాషా పండితులకు సంబంధించి అయితే 271 పోస్టులు ఉన్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి, 279 మంది ఉన్నారండి. ఉమ్మడి తూర్పుగోదావరి, ప్రకాశం, కర్నూలు జిల్లాలో అయితే కనుక క్లస్టర్ టీచర్సే లేరంట. అసలు తూర్పుగోదావరి, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో అయితే కనుక లేరంట. ఇది మనకు సంబంధించి క్లస్టర్ టీచర్లు. ఇక్కడ మనకు క్లస్టర్ స్థాయి అకాడమిక్ టీచర్ల విధానాన్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి విద్యాశాఖ అనేది. ప్రీవియస్ అయితే కనుక గతంలో అయితే కనుక మిగిలిన టీచర్లను ఏం చేసేవాళ్ళంటే డిఈఓ పూల్గా అంటే ఫూల్లో ఉంచగా, ఈసారి అయితే మనకు క్లస్టర్ స్థాయి అకాడమిక్ టీచర్ల విధానం తేవడం వల్ల ఒక ప్లస్ అని చెప్పొచ్చు. మెగా డిఎస్సి ఉపాధ్యాయులు వస్తే కనుక ఈ సంఖ్య అనేది పెరగనుందంట. ఓకేనా, ఇది మనకు దీనికి సంబంధించి చూసుకోవచ్చు. మెయిన్ అయితే పోస్ట్ పోన్ ఎవరైతే అయిందో ఎగ్జామ్స్ 2021, ఓకేనా. చూసుకోండి హాల్ టికెట్ అనేది మీకు ఎక్కడ వచ్చింది సెంటర్ అంతా. ఎవరైనా ఉంటే కన్నా ఇంకా 2021 ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినా కదా, July 1 or 2 ఎవరున్నారు కింద కామెంట్ చేయండి మీ డిస్టిక్ ప్లస్ ఎక్కడ మీకు 1 or 2 అనేది ఎగ్జామ్ July 1st or 2nd అనేది. ఆల్మోస్ట్ వీడియో చేస్తున్నాం, మ్యాథ్స్ సంబంధించి చేస్తున్నాము ఆల్రెడీ. ప్రీవియస్ 13th కానీ 19th కానీ ఎక్కువ క్వశ్చన్స్ పెట్టున్నాము. ఒకసారి చూడండి, వినండి. నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే వినండి, కొంచెం ఐడియా వస్తుంది ఎలాంటి టాపిక్స్ అడుగుతున్నారు, చుట్టుపక్కల అన్నీ కూడా కొంచెం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ.